సూర్యుడు మెల్లగా ఉదయించాడు. పచ్చగా మెరిసే అడవిలో బంగారు కాంతులు తాకాయి. పక్షులు మధురంగా పాడాయి. తడినీళ్ళ సువాసన వెదజల్లింది. ఆ ప్రశాంతమైన అందంలో చిన్న అమ్మాయి మాయ నడుస్తోంది. ఆమె పసుపు రంగు గౌను గాలిలో మృదువుగా తేలుతూ ప్రతి శబ్దం ఆమెకు మాయలాగే అనిపించింది. మాయ అడవిలో లోతుగా నడుస్తూ పెద్ద దయ్యం చెట్టును చూసింది. నేలపై వ్యాపించిన దాని వేరు, ఆకాశాన్ని తాకే కొమ్మలు. అది ఎంతో పురాతనంగా కానీ జీవంతో నిండుగా కనిపించింది. ఆ చెట్టు భూమి రహస్యాలను తనలో రాసుకున్నట్టు మాయాకు అనిపించింది. ఆమె చిన్న చేతిని చెట్టు తొక్కపై ఉంచింది. కళ్ళను మూసుకొని చూస్తే ఆ చెట్టు గుండె చప్పులు ఆమెకు వినిపించాయి. ఆకుల మధ్యగా వీచిన గాలి, ఆ చెట్టు నీడలో జీవించే ఎన్నో ప్రాణుల మాటలు వినిపించాయి. మాయకు ఒక్కసారిగా అర్థమైంది, చెట్లు కూడా జీవించేవి, ఊపిరి పీల్చేవి, మన అందరికీ సంరక్షకులు. అవి మనకు శ్వాసకు గాలి, తినడానికి ఆహారం, జంతువులకు నివాసం, భూమికి అందాన్ని ఇస్తాయి. చెట్లు లేకుంటే జీవం అసాధ్యం. అయితే కొద్దిసేపటికి ఆ ప్రకాశం మాయమైంది. పొగ వ్యాపించింది. చెట్లు ఒకటొకటిగా కనుమరుగయ్యాయి. పక్షుల గానం నిశ్శబ్దమైంది. గాలి పొడిగా మారింది. నేలపై పడ్డ ఆకులు కన్నీళ్ళలాగా కనిపించాయి. మాయా గుండె ఆవితో నిండిపోయింది. జంతువులు భయంతో పరిగెత్తాయి. వాటి ఇల్లు లేకపోయాయి. ఆకాశం మసకబారింది. గాలి భారంగా మారింది. మానవుల చెట్లు నరుకుతున్నారని ఆమె గ్రహించింది. ఒకప్పుడు జీవంతో నిండిన అడవి క్రమంగా చచ్చిపోతుంది. ఆమె మోకాలపై కూర్చొని నేలపై ఉన్న చిన్న విత్తనాన్ని తీసుకుంది. దానిని జాగ్రత్తగా నేలలో నాటింది. ఇక్కడి నుంచే మళ్ళీ జీవం మొదలవుతుంది అని మనసులో అనుకుంది. వర్షం తర్వాత వెలిగే సూర్యకాంతిలా ఆశ ఆమె హృదయంలో వికసించింది. ఆ రోజు నుంచి మాయా నిర్ణయం చేసుకుంది, ఒక్కో విత్తనం ద్వారా ప్రపంచాన్ని మార్చాలని. ఆమె తన గ్రామంలో, పాఠశాలల దగ్గర, నదీ తీరాల్లో, కొండలపై చెట్లు నాటింది. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఆమెతో చేరారు. కొద్ది కాలంలో ఎండిపోయిన నేల పచ్చగా మారింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక నిశ్శబ్దంగా ఉన్న ఆ అడవి మళ్ళీ పాటలు పాడింది. పక్షులు తిరిగి వచ్చాయి. నదిలో ప్రవహించాయి. పువ్వులు వికసించాయి. మధ్యలో పెద్ద బలియన్ చెట్టు గర్వంగా నిలిచింది. మళ్ళీ జీవంతో నిండిపోయింది. ఇప్పుడు పెద్దదైన మాయ ఆ చెట్టు పక్కన నవ్వుతూ నిలిచింది. చుట్టూ పిల్లలు కొత్త మొక్కలు నాటుతూ ఆనందంగా నవ్వుతున్నారు. ప్రజలు మళ్ళీ గుర్తు చేసుకున్నారు, చెట్లను కాపాడడం అంటే జీవాన్ని కాపాడటం. భూమి మళ్ళీ జీవంతో నిండిపోయింది. పచ్చగా, ప్రకాశంగా, ఆశతో నిండుగా. గాలి కృతజ్ఞతతో వీచింది. చెట్లు ప్రపంచ రక్షకుల్లా గర్వంగా నిలిచాయి. ఆ రోజు నుంచి అందరికీ తెలిసింది, చెట్లు కేవలం మొక్కలు కావు, అవే భూమి యొక్క హరిత రక్షకులు.